నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం భారతా ఇండియానా ఏది కరెక్ట్? పేరు పెట్టి పిలవడం మర్యాద గౌరవం కాకుండా పోవడంతో నామం వెనక్కు వెళ్ళి సర్వులకు నీవు మీరు తమరు సర్వనామాలే గౌరవమయ్యాయి. పేరు చెప్పుకుని కాళ్ల మీద పడే సీన్లు పురాణాల నిండా కోకొల్లలు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్న అమ్ముతున్న అమ్మబోయే వారి లెక్క అనంతం. కొందరి పేరుకే అంటే నేమ్సేక్ ఉంటుందంతే, వారికి ఇంకేదో పేరు వాడుకలో ఉంటుంది. ఒక్కోసారి ఆ పేరు బహిరంగంగా చెప్పడానికి వీలు కానంత అభ్యంతరకరమైనది కూడా అయ్యుండొచ్చు. పేరుకు అర్థం ఉండడం ఓల్డ్ ఫ్యాషన్. అర్థం లేని ఉన్నా పలకడానికి వీలు కాని పేర్లు పెట్టుకోవడం లేటెస్ట్ ట్రెండ్. తండ్రి పేరు నరసింహ, తల్లి పేరు హాసిని, వారి ముద్దుల పాపకు వారు పెట్టుకున్న పేరు నరహ. భాషోత్పత్తి శాస్త్రవేత్తలు కూడా ఇంత సాహసానికి ఒడిగట్టలేరు. బహుశా ముద్దు పేరు ముచ్చటగా నర, రహ, హాల్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అమెరికా నుండి భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడ్డ దంపతుల పేర్లు వినోద్, శ్రావణి. వాళ్ళ అబ్బాయికి చక్కగా విశ్రా అని పేరు పెట్టుకున్నారు. లోకంలో ఎవరికీ లేని పేరు కావడం, అమ్మా నాన్నల ఇద్దరి పేర్లు కలిసి కొత్త పేరు ఏర్పడడం తప్ప ఇందులో అర్థం పరమార్థాల జోలికి వెళ్ళకూడదు. ఒక పదం ఎలా పుట్టి ఎన్నెన్ని రూపాల్లో మారుతూ ఉంటుందో భాషాశాస్త్రం స్పష్టంగా నిర్వచిస్తుంది. ఆ పదానికి వ్యుత్పత్తి అర్థాన్ని పట్టుకుంటుంది. ఆ పదానికి కాల లింగ వచనాలు తోడైనప్పుడు ఎలా మారుతుందో చెబుతుంది. అలా మన దేశానికి అనాదిగా జంబూద్వీపం, భరతవర్ష్, భరతఖండం, భారత్ అనే పేర్లున్నాయని మన నమ్మకం. 1947లో స్వాతంత్ర్యం రావడానికి ముందు అనేక విడివిడి స్వతంత్ర రాజ్యాలే ఉండేవి, కానీ ఒకే ఒక భరతఖండం ఎప్పుడుండేదో చెప్పగలిగిన వారు లేరు. వేద మంత్రాలు పురాణాల్లో మాత్రం స్పష్టంగా భరతఖండం అని ఉన్నమాట నిజం. అదే ఇప్పటికీ సంకల్పంలో భరతఖండే అని చెప్పుకుంటున్నాం. చివరికి రామాయణం, భారతంలో కూడా అనేక దేశాలు, అనేక రాజ్యాలు, అనేక రాజుల ప్రస్తావనలు కోకొల్లలు. విశ్వామిత్రుడి తపోభంగం కోసం ఇంద్రుడు మేనకను పంపాడు. విశ్వామిత్రుడి వల్ల మేనకకు పుట్టిన బిడ్డ శకుంతల. తపోభంగం పని పూర్తి కాగానే బిడ్డను నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసి మేనక మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు అయ్యో నా 10,000 ఏళ్ల తపస్సంతా గంగలో కలిసిందే అని బాధపడుతూ బిడ్డను గాలికి వదిలేసి మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయాడు. పసిబిడ్డను తీసుకెళ్ళి చెట్ల పొదల్లో శకుంతల పక్షులు పెంచాయి కాబట్టి ఆ అమ్మాయికి శాకుంతల అని పేరు పెట్టి కణ్వుడు పెంచుకున్నాడు. అక్కడికి వేటకొచ్చిన దుష్యంతుడు శకుంతల మీద మనసు పడి శారీరకంగా కలిశారు. తీరా గర్భవతి అయ్యాక నిండు కొలువులో నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు దుష్యంతుడు. చివరకు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఉంగరం చూపితే అయ్యో నా మతిమండ మర్చిపోయాను, నువ్వు శకుంతల కదా, గుర్తొచ్చింది పద అంతఃపురంలోకి అని ఏలుకున్నాడు. ఈ దుష్యంతుడు శకుంతలకు పుట్టిన భరతుడే మనమనుకునే భరతఖండాన్ని అనితర సాధ్యంగా పరిపాలించాడు. అప్పటి నుండి ఈ భూభాగానికి భరతఖండం అనే పేరు స్థిరపడింది. ఈ భరతఖండ అభిజ్ఞాన శాకుంతలాన్ని గౌరవించని బ్రిటిషు వారు భారత్ను ఇండియా అని మార్చారు. ఇన్నాళ్లకు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇండియాను భారత్ చేయాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకుంటే భారతీయ పేరు మొదట్లోనే పెట్టుకున్న పార్టీ భారత్ నామాస్త్రాన్ని అమ్ముల పొదిలో నుండి తీయడంలో ఆశ్చర్యమేముంది? ఇండియా దట్ ఈజ్ భారత్ ఇప్పుడు పేరు మార్పు సంధి దశలో ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. పేరు మార్పుతో బీజేపీ ఆశిస్తున్న ప్రయోజనాలు బహిరంగ రహస్యం. ఈ మార్పును వ్యతిరేకించేవారు దేశ వ్యతిరేకులు కావాల్సి ఉంటుంది, కాబట్టి వ్యతిరేకించలేరు. ఇంతకంటే లోతుగా వెళితే మన జ్ఞానం కూడా అభిజ్ఞాన శాకుంతలం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భరతవర్షే, భరతఖండే నామ స్మరణ సంకల్పాన్ని స్మరించడమే ఉత్తమం. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.